ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య పూణేలో జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్లో ఇండియా 15 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించి మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు ఇండియా అంటే ఆ మొదటి 5 ఓవర్లు చూసిన తర్వాత ఇండియా గెలుస్తుందని ఎవ్వరికీ అనిపించలేదు. అదేవిధంగా ఇంగ్లాండ్ ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండ్ యొక్క మొదటి 5 ఓవర్లు చూసిన తర్వాత ఇంగ్లాండ్ ఓడిపోతుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. మీరు ఈ మ్యాచ్ను చూసినట్లయితే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియాకు ఘోరమైనటువంటి ఆరంభం లభించింది. ఈ సిరీస్లో తొలిసారిగా టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లరు ఇండియాకు మొదట బ్యాటింగ్ అప్పగించాడు. అంతకుముందు మొదటి 3 టీ20లలో టాస్ గెలిచినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంగ్లాండ్కి మొదట బ్యాటింగ్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా టాస్ గెలవగానే రెండో మాట లేకుండా వెంటనే ఇండియాకి బ్యాటింగ్ అప్పగించాడు. అయితే బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు షాకుల మీద షాకులు తగిలాయి. 3 ఓవర్ల లోపే 12 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయింది ఇండియా. బ్యాటింగ్కు అనుకూలించేటటువంటి పిచ్ పైన చెలరేగుదామని అనుకున్నారో ఏమో కానీ వెనక ముందు చూసుకోకుండా గుడ్డిగా ఊపి పెవిలియన్కు చేరుకున్నారు 3 బ్యాటర్లు. 12 పరుగుల వద్దనే ఈ 3 వికెట్లను కోల్పోవటం గమనార్హం. సంజు శాంసన్ కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయితే తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ డక్అవుట్ అయ్యారు. ఈ సిరీస్లో దారుణమైనటువంటి ఆట తీరుతోటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ మరోసారి స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. సంజు శాంసన్ కేవలం ఒకే ఒక పరుగు చేసి తనదైన స్టైల్లో ఒక భారీ షాట్ ఆడబోయి వెనక ముందు చూసుకోకుండా షాట్ కొట్టి అవుట్ అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. సో మొత్తంగా ఈ సిరీస్ మొత్తం కూడా ఇద్దరు కూడా తీవ్రంగా విఫలమయ్యారు. భారత జట్టులో మిగతా వాళ్ళు కాస్తో కూస్తో రాణించినప్పటికీ వీరిద్దరూ అంటే సంజు శాంసన్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వీరు మాత్రం దారుణంగా విఫలమయ్యి విమర్శకులకు మరింత పనిచెప్పారు. తిలక్ వర్మ సైతము మొదటి వికెట్ పడగానే 3వ బ్యాటర్గా క్రీజులకు వచ్చినటువంటి తిలక్ వర్మ ఏమాత్రం చూసుకోకుండా ముందుకొచ్చి భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అంటే 3 వికెట్లు పడ్డ తర్వాత అభిషేక్ శర్మ ఆ తర్వాత 5వ స్థానంలో వచ్చినటువంటి రింకు సింగ్ వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అభిషేక్ శర్మ తనదైనటువంటి స్టైల్లో బౌండరీలతోటి దూసుకుపోతే రింకు సింగ్ కాస్త ఆచితూచి ఆడాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 32 బంతుల్లో 45 పరుగులు జోడించారు. అంతా సర్దుకుంటుందిలే అని అనుకునే లోపే 8వ ఓవర్లో అదిల్ రషీద్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అలా 57 పరుగుల వద్ద ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. 19 బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ 4 4లు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ పర్వాలేదు అనిపించాడు, మరీ దారుణంగా ఏమీ విఫలం కాలేదు. ఆ తర్వాత రింకు సింగ్కు శివన్ దుబే జత కలిశాడు. సో వీరిద్దరు ఈ మ్యాచ్లో కొత్తగా బరిలో దిగారు కదా. వాస్తవానికి రింకు సింగ్ తొలి టీ20 ఆడిన తర్వాత మళ్ళీ ఆ గాయం కారణంతో 2-3 టీ20లలో ఆడలేదు. ఇక శివన్ దుబే అయితే కొత్తగా జట్టులోకి వచ్చాడు. సో వీరిద్దరూ కలిసి మరో 22 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అయితే ఇండియా కాస్త పర్వాలేదు అనిపించిన లోపే బ్రైడెన్ కార్స్ వేసినటువంటి 11వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి రింకు సింగ్ బౌండరీ వద్ద రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 26 బాల్స్ ఆడినటువంటి రింకు సింగ్ 4 4లు 1 సిక్సర్ తోటి 30 పరుగులు చేసి కాస్త పర్వాలేదు అనిపించాడు. ఇక ఆ తర్వాత శివన్ దుబేకు 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా జత కలిశాడు. వీరిద్దరు కలిసి ఇండియాను బ్రహ్మాండంగా ఆదుకున్నారు. సాధారణంగా 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చేటటువంటి హార్దిక్ పాండ్యా లోయర్ మిడిల్ ఆర్డర్లో అంటే 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొదట్లో చాలా నెమ్మదిగానే ఆడాడు. ఇదేంటి మళ్ళీ 3వ టీ20లో మాదిరిగా స్లోగా ఆడుతున్నాడా ఏంది అనిపించింది. ఒక దశలో 17 బంతులు ఆడినటువంటి హార్దిక్ పాండ్యా కేవలం 14 పరుగులే చేశాడు. ప్రేక్షకులకు కాస్త విసుగొచ్చింది. కానీ ఆ తర్వాత జూలు విదిల్చాడు హార్దిక్ పాండ్యా. వరుస సిక్సర్లతోటి హోరెత్తించాడు. మరోవైపు శివన్ దుబే సైతము జోరుని పెంచాడు. ఇద్దరు కలిసి పోటీపడి మరీ బౌండరీలు మాత్రంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్ళింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి కోలుకుంది. మహమూద్ వేసినటువంటి 16వ ఓవర్లో పాండ్యా 2 సిక్సర్లు బాదాడు. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 17వ ఓవర్లో కూడా ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. ఓవర్ టర్న్ వేసినటువంటి ఒక ఫ్రీ హిట్ బాల్ను సిక్సర్గా మలిచినటువంటి పాండ్యా కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఓవర్లోనే ఓవర్ టర్న్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి పాండ్యా బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 బాల్స్ ఆడినటువంటి పాండ్యా 4 4లు 4 సిక్సర్లతోటి 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా ఈ సిరీస్లో పెద్దగా రాణించలేకపోయినటువంటి పాండ్యా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి అది కూడా ఫాస్ట్గా వేగంగా మొదట్లో చాలా స్లోగా ఆడినప్పటికీ ఆ తర్వాత గేర్ మార్చి వేగంగా ఆడి
ఇండియాకు కాస్త భారీ స్కోర్ అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. పాండ్యా, శివన్ దుబే వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 45 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. ఈ పార్ట్నర్షిప్ ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పాలి. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నప్పటికీ శివన్ దుబే చివరి వరకు క్రీజ్లో ఉండి తను కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బాల్కు రన్అట్ అయినటువంటి శివన్ దుబే 34 బాల్స్ ఎదుర్కొని 7 4లు 2 సిక్సర్లతోటి 53 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమ్మద్ అంటే ఈ మ్యాచ్లోనే కొత్తగా బరిలోకి దిగాడు. సకీబ్ మహమ్మద్ 3 వికెట్లు తీస్తే జెర్రీ ఓవర్టన్ 2 వికెట్లు, బ్రైడన్ కర్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. ఇక 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ బ్రహ్మాండమైనటువంటి ప్రారంభాన్ని అందుకుంది. ఒక దశలో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి ఓడిపోయింది. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ బెన్ డెకెట్ మొదట్లో రెచ్చిపోయి బౌండరీలతోటి విరుచుకుపడ్డాడు. ఫిల్ సాల్ట్ కూడా వేగంగా ఆడటంతో వీరిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కు కేవలం 5.6 ఓవర్లు అంటే 6 ఓవర్లలోనే 62 పరుగులు జోడించడంతో ఇక వీళ్ళకు తిరుగులేదు, వీళ్ళ విజయం ఖాయమే అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో 19 బంతులు ఆడినటువంటి డకెట్ 7 4లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేస్తే ఫిల్ సాల్ట్ 21 బంతులు ఎదుర్కొని 4 4లతోటి 23 పరుగులు చేశారు. కానీ ఆ తర్వాత 62 పరుగుల వద్ద బెన్ డకెట్ రూపంలో తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఇంగ్లాండు ఆ తర్వాత కేవలము 2 పరుగుల వ్యవధిలోనే ఫిల్ సాల్ట్ వికెట్ను కూడా కోల్పోయింది. ఇక జోస్ బట్లర్ కూడా వెంటనే అవుట్ అయ్యారు. అంటే వెంటనే 3 వికెట్లను కోల్పోయినటువంటి ఇంగ్లాండ్ కష్టాలు పడింది. సో ఫిల్ సాల్ట్ను అక్షర్ పటేల్ అవుట్ చేస్తే డకెట్ను రవి బిష్నే అవుట్ చేశాడు. ఇక జోస్ బట్లర్ను కూడా రవి బిష్నే అవుట్ చేశాడు. దీంతో ఇక ఆ తర్వాత హ్యారీ బ్రూక్ మాత్రము బ్రహ్మాండంగా ఆడాడు. సో 26 బంతులు ఎదుర్కొన్నటువంటి హ్యారీ బ్రూక్ 5 4లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సో హ్యారీ బ్రూక్ విజృంభించి ఆడినప్పటికీ మరోవైపు మిగతా బ్యాటర్లు ఎవరూ నిలదొక్కలేకపోవడంతో వాళ్ళకు ఓటమి తప్పలేదు. అయితే భారత బౌలర్లు ముఖ్యంగా రవి బిష్నోయ్, హర్షిత్ రాణా వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా హర్షిత్ రాణా యాక్చువల్గా ఈ మ్యాచ్లో లేడు. అయితే శివన్ దుబేకి హెడ్కి గాయం కావడంతో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి హర్షిత్ రాణా బౌలింగ్ వేయడం జరిగింది. సాధారణంగా ఏంటంటే ఎవరికైనా హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు వాళ్ళ స్థానంలో వచ్చినటువంటి వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయవచ్చు. సో ఆ విధంగా కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణాకి ఇది తొలి అంతర్జాతీయ T20 మ్యాచ్. సో తన అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతంగా అదరగొట్టినటువంటి హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా రవి బిష్నోయ్ కూడా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి 7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కూడా 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇక హర్షదీప్ సింగ్ 1 వికెట్, ఆ తర్వాత అక్షర్ పటేల్ మరో వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యా 1 ఓవర్ వేసి 11 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ మొదట్లో ఇద్దరు ఓపెనర్లు కూడా బ్రహ్మాండంగా ఆడి వాళ్ళకి మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ దాన్ని అందిపుచ్చుకోవడంలో మిగతా వాళ్ళు విఫలమయ్యారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ మాత్రం చక్కగా ఆడాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యారీ బ్రూక్ 26 బంతుల్లోనే 5 4లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసినప్పటికీ మిగతా వాళ్ళందరూ విఫలమయ్యారు. కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం 2 పరుగులకి, లియాన్ లివింగ్స్టోన్ 9 పరుగులకి, జాకోబ్ బెథెల్ 6 పరుగులకి అవుట్ అయితే బ్రైడన్ కర్స్ డక్అవుట్ కావడం జరిగింది. ఇక జమైన్ ఓవర్టన్ 19 పరుగులకు జోఫ్రా ఆర్చర్ డక్అవుట్ కావడం జరిగింది. ఆదిల్ రషీద్ చివరిలో 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే సకీబ్ మహమ్మద్ 1 పరుగు చేయడం జరిగింది. సో ఆ విధంగా మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినటువంటి తీరు చూస్తే ఇండియా గెలుస్తుందని ఎవరికీ అనిపించలేదు. అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు తొలి 5 ఓవర్లు చూసినట్లయితే ఇంగ్లాండ్ ఓడిపోతుందని కూడా ఎవరు అనుకోలేదు. సో మొత్తంగా తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి చివరి వరకు మరి క్రీజ్లో నిలబడి హాఫ్ సెంచరీ సాధించినటువంటి శివన్ దుబేకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఆ అవార్డు అందుకోవడానికి శివన్ దుబే రాలేదు. హెడ్ ఇంజరీ కారణంగా అతడు రెస్ట్లో ఉండటంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును శివన్ దుబే తరపున తీసుకోవడం జరిగింది. సో ఇక ఈ సిరీస్లో చివరిదైనటువంటి 5వ T20 మ్యాచ్ ఆదివారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతుంది.